హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కీర్తిస్ కిచెన్. ఈరోజు ఒక మంచి చికెన్ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను. అదేనండి చికెన్ సాల్నా. ముందుగా ఒక కుక్కర్ పెట్టుకొని ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఇక్కడ హోల్ స్పైసెస్ అంటే సోంపు, పట్టా, లవంగ, ఇలాచి వేసేసుకొని అవి చిటపటలాడిన తర్వాత 2 ఆనియన్స్ని ఇక్కడ సన్నగా పొడవుగా తరిగి వేసేసుకొని, కరివేపాకును కూడా వేసుకొని, ఇది వేగడానికి 1/2 టీ స్పూన్ వరకు సాల్ట్ని వేసేసుకొని వీటిని మంచిగా మెత్తగా ఫ్రై చేసేసుకోవాలి, పింకిష్ కలర్ వచ్చే వరకు. దీనికి ఒక మసాలా పేస్ట్ తయారు చేసుకోవాలి. దానికి క్యాష్యూ నట్స్, పుట్టానా పప్పు, పచ్చిమిర్చి, ఆనియన్, సోంపు, తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసి కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్ వేగాక జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని 1 నిమిషం పాటు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇది వేగిన తర్వాత 2 టమోటాలను, మీడియం సైజ్ టమోటాలను ఇక్కడ పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని ఇక్కడ యాడ్ చేసుకొని, పసుపును కూడా కాస్త యాడ్ చేసేసుకొని వీటన్నిటిని 1 నిమిషం పాటు వేయించుకొని తర్వాత మూత పెట్టి టమాటాలను మగ్గించుకోవాలి. ఒక 2 నిమిషాలు టమాటాలు మగ్గాలి. 2 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమాటాలంతా మెత్తగా ఉడికిపోయింది. గరిటెతోనే మ్యాష్ చేసేసుకొని ఇక్కడ చికెన్ లెగ్స్ నేను యాడ్ చేసుకుంటున్నాను. మీరు హోల్ చికెన్ అంటే నార్మల్ పీసెస్ కూడా తీసేసుకోవచ్చు. సో చికెన్ లెగ్స్తో నేను ఈరోజు సాల్నా చేస్తున్నాను. 1 నిమిషం పాటు సాటే చేసుకొని మూత పెట్టి ఉడికిస్తే చూడండి చికెన్ నుంచి వాటర్ అంతా బయటకు వచ్చేసి మగ్గిపోయింది. ఇప్పుడు మనము ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ను యాడ్ చేసేసుకొని మిక్సీలో నుంచి మంచిగా తీసేసి మొత్తం పేస్ట్ను యాడ్ చేసుకొని ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ హోల్ స్పైసెస్ మిరప్పొడి, ధనియా పౌడర్ వేసేసుకొని సాల్ట్ను కూడా వేసుకోవాలి. మనం సాల్ట్ కొద్దిగా ఆనియన్ వేగడానికి వేసుకున్నాం కదా, ఇప్పుడు కర్రీకి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఒకసారి మిక్స్ చేసుకొని ఇప్పుడు మిక్సీ కడిగి 1 కప్పు వరకు నీళ్ళను యాడ్ చేసేసుకోవాలి. చూడండి సాల్నా అంటే కొద్ది పల్చగా ఉంటుంది కదా, నేను ఇక్కడ 1 కప్పు నీళ్ళను యాడ్ చేసుకొని మూత పెట్టి కుక్కర్లో 2 విజిల్స్ రానిచ్చే వరకు ఉడికించుకోవాలి. సో మీడియం ఫ్లేమ్ పైనే ఉడికించాలి. సో 2 విజిల్స్ వచ్చిన తర్వాత చూస్తే అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ సాల్నా మనకు రెడీ అయిపోతుంది. చూడండి ప్రెషర్ అంతా వెళ్ళాక తీస్తే చూడండి నూనె పైకి తేలిపోయి వావ్ భలే సువాసన వచ్చిందండి. నాకైతే కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడి చపాతీతో లేదా వేడి రైస్తో, పరాటాస్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం నా ఛానల్ని ఫాలో చేయండి.